బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగకు సిటీ జనాలు సొంతూరి బాట పట్టారు. ఇవాళ నుంచి ఈ నెల 17 వరకు స్కూళ్లకు, ఈ నెల 13 నుంచి 16 వరకు కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. దీంతో కుటుంబ సమేతంగా తరలి వెళ్తుండగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. జేవీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరంఘర్, అమీర్పేట్, ఈసీఐఎల్ తదితర బస్ స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు రైల్వే స్టేషన్ల వద్ద బారులు తీరారు. మరోవైపు ప్రైవేట్ వాహనాలు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సొంత వాహనాల్లో తరలి వెళ్లే వారితో టోల్ గేట్ల వద్ద కూడా బారులు తీరి ఉంటున్నాయి వాహనాలు. పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక బస్టాండ్లో ప్రజల రద్దీపై మా ప్రతినిధి మణికంఠ లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. మణికంఠ, మనం ఎస్ఆర్ నగర్ లో ప్రధాని కూడలైనటువంటి ఐకేపీ బ్యాంక్ జరుగుతున్నాం. ఇక్కడ అధికంగా ఎస్ఆర్ నగర్ మెయిన్ అన్ని బస్సులు ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. ఏదైతే గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి ఏదైతే బస్సులు ఉన్నాయో అవి ఇక్కడ ఎక్కించడం జరుగుతుంది. పికప్ పాయింట్ అన్నమాట ఇక్కడ. సో మనం చూసిన పండక్కి ఇంటికి వెళ్ళాలనుకున్నా వాళ్ళందరూ ఇక్కడ ఏదైతే కిక్కిరేస్తూ ఉన్నాయి. జనాలు కూడా భారీ ఎత్తున ఉన్నారు. 6 గంటల నుంచి బస్సులు అయితే హడావిడి అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో దాంతోపాటు బస్సులు సేవలు అటు లహరి కానీ లేదంటే మిగతా నాన్ ఏసీ బస్సులు కానీ ఏసీ బస్సులు కానీ ఏదైనా ఇక్కడ ఆగడం అయితే జరుగుతుంది. ఇంకా మనం చూస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బెంగళూరు బస్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సో బెంగళూరు బస్ నుంచి కూడా బస్సులు అయితే స్టాప్ అయితే ఇక్కడ ఉంది. బస్సులు అయితే స్టాప్ అయితే ఇక్కడ ఉంది. ఈ బస్ స్టాండ్ నుంచి అయితే ఇక్కడైతే ఆగి ఇక్కడ నుంచి అటు అమీర్పేట కానీ, దీని తర్వాత అమీర్పేట కానీ, అటు పంజాగుట్ట కానీ, లేదంటే ఖైరతాబాద్ ఈ వైపు నుంచి అయితే జనాలు ఇంకా ఎక్కువ మంది అటు ఎల్బీ నగర్ వరకు కూడా, వనస్థలిపురం వరకు కూడా జనాలు అయితే ఎక్కువ మంది అయితే పండగలకి ఇంటికి వెళ్ళబోతున్నారు. ఇంటికి వెళ్ళబోతున్నా తెలుసు. ఇక్కడ ఒకతను అడిగి అసలు అది తెలుస్తుంది. సార్ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎట్లా అంటే లైక్ ఇప్పుడు ఊరు వెళ్తున్నారు కదా, టికెట్ ఫేర్ ఎట్లుంది? టికెట్ ఫేర్ ఎప్పుడు డబుల్ ఉంది. సో మామూలు టైంలో 1000 రూపాయలు ఉండేది డబల్ ట్రిపుల్ చేస్తారని చెప్పైతే తెలియజేస్తున్నారు. కాకపోతే తెలంగాణలో ఎటు జరిగినా కూడా ఆడవాళ్ళకి అయితే ఫ్రీ అని చెప్పైతే రేవంత్ రెడ్డి అయితే మనం చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ బస్సులు ఏదైతే లహరీ బస్సులు ఉన్నాయో, లేదంటే డీలక్స్ అల్ట్రా డీలక్స్ బస్సులు ఉన్నాయో ఆ బస్సుల్లోని డీలక్స్ అల్ట్రా బస్సులో ఫ్రీ ఉన్నాయా, లేదంటే లేడీస్ కూడా ఉన్నాయా లేవా అని చెప్పి ఆ డ్రైవర్ని కానీ వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దామని వస్తారు. ఇక్కడ తీసుకుంటే అటు ఆర్టీసీ బస్సులు కూడా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు అదేవిధంగా తీసుకుంటే గవర్నమెంట్ ఊర్లు వెళ్ళే బస్సులు బెంగళూరు నుంచి అటు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ కూడా అన్ని ఏరియాలకి బస్సులు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాయి. అన్ని ఊర్లకి బస్సులు. కాకపోతే ప్రయాణికులు అయితే కిక్కిరేసిపోయిందని చెప్పేసి తెలియజేసుకోవచ్చు. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు, ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా పండగ హడావిడి తగ్గింది. వచ్చే నెల 16 తారీఖుని పండగ 16 తారీఖు మళ్ళీ ఎవరికి 14 నుంచి విద్యకు వస్తుంది. కానీ ఎవరైతే ఊర్లో వెళ్తున్నారో మళ్ళీ వాళ్ళు తిరిగి వెనక్కి రావచ్చు. రైట్ మణికంఠ, థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగకు సిటీ జనాలు సొంతూరి బాట పట్టారు. ఇవాళ నుంచి ఈ నెల 17 వరకు స్కూళ్లకు, ఈ నెల 13 నుంచి 16 వరకు కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో కుటుంబ సమేతంగా తరలి వెళ్తుండగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరంఘర్, అమీర్పేట్, ఈసీఐఎల్ తదితర బస్ స్టేషన్లు, అలాగే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు రైల్వే స్టేషన్ల వద్ద బారులు తీరారు. మరోవైపు ప్రైవేట్ వాహనాలు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సొంత వాహనాల్లో తరలి వెళ్లే వారితో టోల్ గేట్ల వద్ద కూడా బారులు తీరి ఉంటున్నాయి వాహనాలు. పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ఆర్టీసీ అయితే అన్ని ఏర్పాట్లు చేసింది.
పెళ్ళికి వచ్చి మేము ఉన్నాం, మేము ఎక్కుతాం. వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళ పిల్లలు తీసుకొని ఏం చేస్తారు? ఇద్దరిని పోతుంది. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి గూడూరు టోల్ ప్లాజా, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో ఉన్న పంతంగి టోల్ ప్లాజా, కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఇక పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 గేట్లు, కేతపల్లి వద్ద 14 గేట్లు ఉన్నాయి. కేతపల్లి దగ్గర హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే దారిలో 8 టోల్ బూత్లు, పంతంగి టోల్ ప్లాజా వద్ద 10 టోల్ బూత్లు, గూడూరు టోల్ ప్లాజా వద్ద 6 టోల్ బూత్లను తెరిచారు జీఎంఆర్ అధికారులు. 95% ఫాస్ట్ ట్రాక్ విధానం ఉండడంతో వాహనాలు ఆగకుండా వెళ్తున్నాయి. ఫాస్ట్ ట్రాక్లో ఏమైనా ఇబ్బంది తలెత్తితే వాహనాలు తొందరగా పంపించడానికి హ్యాండ్ రీడర్ను ఉపయోగిస్తున్నారు టోల్ సిబ్బంది. ఇక పంతంగి టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి నరేష్ అక్కడి రద్దీ ఎలా ఉందో లైవ్ ద్వారా సమాచారం అందిస్తారు. నరేష్, చెప్పండి. పలు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోయాయని తెలుస్తోంది. అలాగే ఫాస్ట్ ట్రాక్ ఉన్నా కూడా కాస్త రద్దీ ఎక్కువగానే కనిపిస్తున్నట్టుగా సమాచారం. వివరాలు ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నేను పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాను. అయితే ఈ టోల్ ప్లాజాకి సంబంధించి మాత్రం ఇక్కడ ఉదయం నుండి వాహనాల రద్దీ మాత్రం కొనసాగుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి పల్లెలకు బయలుదేరుతున్న ప్రజలతో ఇక్కడ వాతావరణం మాత్రం టోల్ ప్లాజాల దగ్గర భారీ ఎత్తున మాత్రం ట్రాఫిక్ ఏర్పడుతుంది. ముఖ్యంగా చూస్తుంటే ఫాస్టాగ్ విధానంలో టోల్ ప్లాజాల దగ్గర మాత్రం 2 సెకండ్ల లోపే ఇక్కడ వెహికల్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ వెహికల్స్ అనేవి ఇప్పుడు చౌటుపల్ కానీ అలాగే చూస్తుంటే చిట్యాల ఇలాంటి మెయిన్ సెంటర్లలో ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇక్కడ టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఈ యొక్క వెహికల్స్ అనేవి ఒకేసారి పెద్ద ఎత్తున రావడంతో టోల్ ప్లాజా దగ్గర మాత్రం ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇక్కడ మొత్తం హైదరాబాద్ విజయవాడ రహదారికి సంబంధించి మాత్రం పంతంగి టోల్ ప్లాజా దగ్గర మొత్తం 16 బూతులు ఉన్నాయి. 16 బూతులకు సంబంధించి మాత్రం 10 బూతులను హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రహదారులు మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒకవేళ ఫాస్టాగ్ విధానంలో ఏదైనా లోపం జరిగితే మాత్రం ఇక్కడ హ్యాండ్ రీడర్ తో ఇక్కడ సిబ్బంది యొక్క వెహికల్స్ ని పోవడానికి తొందరగా వెళ్ళడానికి హ్యాండ్ రీడర్ సాయంతో ఇక్కడ వెహికల్స్ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మొత్తం మీద పండుగ వేళ కాకుండా మామూలు టైంలో అయితే మొత్తం 38,000 వాహనాలు ఈ జాతీయ రహదారిపై వెళ్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ పండుగ వేళ మాత్రం 35,000 కాదు 45,000 నుండి 60,000 మధ్యలో వెళ్లే అవకాశం ఉందని ఇక్కడ చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా దగ్గర మాత్రం ఇక్కడ సిబ్బంది వాళ్ళందరూ మాత్రం ఇక్కడ మనం చూసుకోవచ్చు. పోలీస్ అధికారులు అలాగే చూసుకుంటే జిఎంఆర్ అధికారులు ఇక్కడ ఏర్పాట్లు మాత్రం ముఖ్యంగా అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఎలాంటి వెహికల్స్ ఎక్కడ జామ్ కాకుండా చూసే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ పంతంగి టోల్ ప్లాజా దగ్గర మాత్రం మామూలు రోజుల్లో 6 సిబ్బంది ఉంటారు. కానీ ఈ పండుగ వేళ మాత్రం ఇక్కడ 30 మందిని సిబ్బంది ఉంచినట్టు జిఎం అధికారులు చెప్తున్నారు. అయితే మనకి ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు అలాగే మల్కాజ్గిరి డీసీపీ ట్రాఫిక్ డీసీపీ ఇక్కడ దగ్గరుండి మాత్రం అక్కడ పనులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ సిబ్బంది అలాగే జిఎంఆర్ అధికారులు మాత్రం ఇక్కడ వర్క్ సంబంధించి ఈ యొక్క టోల్ ప్లాజా దగ్గర మాత్రం ఉండి ఎప్పటికప్పుడు ఈ వాహనాల రద్దీకి సంబంధించి మాత్రం